హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇలా అయితే మేము ఇంట్లో దీపం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. నేను, పాప, డాడీ, మమ్మీ అండ్ మా అమ్మమ్మతోని ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇది వచ్చేసి మనకి తెన్నేటి పార్క్ దాటిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది. దాని నుంచి స్ట్రైట్గా ఫ్రంట్కి వెళ్ళి జంక్షన్కి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో మనకి ఇది నాగశక్తి టెంపుల్ కనబడుతుంది. సో ఇది వచ్చేసి స్టార్టింగ్లోని నాగదేవతది ఉంటుంది. సో లోపల ఇది. సో ఇక్కడ మనం బయట దీపం అది పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కావాలంటే మన చేతులతో అభిషేకం అది చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఫస్ట్ మేము దీపం అది పెట్టేసుకొని అలా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ 11 శివలింగాలు ఉంటాయి. సో వైజాగ్లోనే ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్లేస్ ఇది శివలింగాలది. సో ఈ 11 శివలింగాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. సో ఇక్కడైతే క్రౌడ్ చాలా వస్తున్నారు కార్తీక మాసం కాబట్టి. సో నేను చెప్పాను కదా, ఇదిగోండి ఫస్ట్ ఇక్కడైతే మనకి నాగదేవత ఇలా దర్శనం ఇస్తారు. సో ఇవన్నీ వచ్చేసి 11 శివలింగాలు ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లైన్ ఇలా కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు ఒక పాలరాతి శివలింగం ఉంటుంది. ఇక్కడ మనం పాలు ఇంకా పంచామృతాలతో మనం అభిషేకం చేసుకోవచ్చు. ఈ ఒక్కదానికే, మిగిలిన వాటన్నిటి దగ్గర కావాలంటే దీపం పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా పంపించేస్తున్నారు. సో ఇవి వచ్చేసి 11 శివలింగాలు. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, కేదార్నాథ్ జ్యోతిర్లింగం, వైద్యనాథ్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, దింబకేశ్వర జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, మల్లికార్జున జ్యోతిర్లింగం, భీమశంకర జ్యోతిర్లింగం. సో ఈ అన్ని 11 జ్యోతిర్లింగాల దగ్గర దీపాలు పెట్టుకునే వాళ్ళు దీపాలు పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ మధ్యలోనే వచ్చేసి పెద్ద శివలింగం ఉంది. ఇది వచ్చేసి చూడడానికైతే నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. అండ్ ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకోండి.